వెల్కమ్ టు ఇట్స్ మీ అస్మి. సో ఇప్పుడు మనం చదివేద్దాం ఈ స్టోరీ. చూడండి, ద అన్గ్రేట్ఫుల్ వుడ్ కట్టర్. ఓకే, ద అన్గ్రేట్ఫుల్, చాలా అన్గ్రేట్ఫుల్గా ఉండే వుడ్ కట్టర్. ఓకే, చదవడం. పేజ్ తిప్పాలి, చదువు. ఒకరోజు ఒక వుడ్ కట్టర్ ఉండేవాడు. వుడ్ కట్టర్ అంటే వుడ్ అంటే తెలుసు కదా, దాన్ని కట్ చేసేవాడు. అంటే ఇప్పుడు చెట్లు ఇలా తీసేస్తున్నారు కదా, దానికి ఏముంటుంది, వుడ్. దాన్ని ఇంగ్లీష్లో వుడ్ అంటారు. సో అది ఆ కట్టర్. ఓకే, ఆ కట్టర్ ఉంటాడు ఫారెస్ట్ దగ్గర. ఒకరోజు ఆ కట్టరు యాక్స్ తీసుకొని ఫారెస్ట్లోకి వెళ్ళాడు. వాడి యాక్స్కి, ఇందులో గమ్మత్తు ఏంటంటే వాడి యాక్స్కి హ్యాండిల్ ఉండదు. అంటే ఇప్పుడు ఇది యాక్స్ అనుకోండి, ఇది మాత్రమే ఉంటుంది, ఈ పైన పార్ట్, ఈ కింద పార్ట్ ఉండదు. ఓకే, అలా ఉన్నప్పుడు వాడి అలా కట్ చేయడానికి వెళ్తే వాడు చూస్తాడు, అయ్యో ఈ హ్యాండిల్ లేదు అనుకుంటాడు. అప్పుడు ఒక చెట్టు దగ్గర కూర్చొని అప్పుడు ఇలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఒక ఓక్ ట్రీ, ఓక్ అంటే తెలుసా, ఒక చెట్టు అనుకోండి, ఏదో ఒక చెట్టు అడిగింది, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అడిగింది. అప్పుడు నాకు హ్యాండిల్ లేదు యాక్స్కి అన్నాడు. ఓకే, ఆ హ్యాండిల్ లేదు యాక్స్కి, నేనేం చేయాలి అనుకొని చెప్తాడు, నాకు ఒక పీస్ ఆఫ్ వుడ్ కావాలి, అది పెట్టుకోవడానికి హ్యాండిల్ కింద. అంటే ఓకే అని చెప్పేసి అది ఒక పీస్ ఆఫ్ వుడ్ ఇస్తుంది. టఫ్ వుడ్ ఇస్తుంది. అప్పుడు ఆ వుడ్ కట్టర్ ఒక హ్యాండిల్ చేసుకున్నాడు దాంట్లో. దాని తర్వాత ఆ ట్రీస్ అన్నిటినీ కొట్టేయడం మొదలెట్టేశాడు. అప్పుడు ఒక ట్రీ అనుకుంటుంది, అది ఇవ్వకపోతే బాగుండు, ఇప్పుడు ఇస్తే చూడు అందరినీ ఇలా కోసేస్తున్నాడు, చంపేస్తున్నాడు, ఇవ్వకపోతే బాగుండు కదా అనుకుంటుంది. అందరూ బాధపడతారు. సో అది కథ. ఓకేనా, దీని మోరల్ ఏంటో చెప్పండి. మోరల్ ఏంటో గెస్ట్ చేయండి. అలాగ ఒకసారి సాయం చేశారనుకో మీకు ఎవరైనా, దాన్ని గ్రేట్ఫుల్గా వాడాలి కానీ అన్గ్రేట్ఫుల్గా వాడకూడదు. అంటే ఇప్పుడు మీకు ఎవరైనా ఫుడ్ ఇచ్చారనుకోండి, లేకపోతే ఏమైనా ఇచ్చారనుకోండి, లైక్ మీకు దగ్గర లేనిది ఇచ్చారనుకోండి, చాలా చాలా కావాల్సింది, అప్పుడు వాళ్ళకు కూడా కొంచెం సాయం చేయడానికి ఆలోచించాలి. కానీ వాళ్ళకి ఏదో మనకి ఎలానో వచ్చేసింది కదా, వాళ్ళు ఎందుకు ఇంకా అనుకొని అలా చేసేయకూడదు. అది దీని మోరల్. చూడండి మళ్ళీ ఇదే స్టోరీస్ ఉన్నాయి వెనక. ఓకే, అది ఈరోజుకి స్టోరీ. సో మీరు కూడా నాకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇంకో 10 మందితో చేయించండి మీకు నా వీడియోస్ నచ్చితే. ఓకేనా, బాయ్ బాయ్.